రాష్ట్రంలో వైకాపా పూర్తిగా నిర్వీర్యమైపోయిందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ నుంచి 1-2% ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు మళ్లుతోందని, అయినా కాంగ్రెస్ పుంజుకునే స్థితిలో లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలపడ్డం పట్ల ఆ పార్టీ నేతలు సహా ప్రజలకు కూడా విశ్వాసం లేదని విజయవాడలోని తన నివాసంలో నిర్వహించిన తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో అన్నారు. పండుగ వాతావరణం దృష్ట్యా జన్మభూమి కార్యక్రమాన్ని కొన్ని రోజులు వాయిదా వేయాలని నేతలు అభిప్రాయపడగా ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే పరిస్థితే లేదని తేల్చి చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ఎజెండాగా కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. పార్టీ నేతలు జన్మభూమి కమిటీలు సమన్వయంతో పనిచేయాలన్న ఆయన రాష్ట్రంలో తెదేపాకు తిరుగులేదని నేతలకు చెప్పినట్లు సమాచారం. జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే ప్రభుత్వ పథకాలు పేదలకు అందే విధంగా, అర్హులైన పేదలకు అందే విధంగా చూడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజల యొక్క సమస్యలు, గ్రామాల యొక్క సమస్యల్ని తెలుసుకొని వాటిని పరిష్కరించమని చెప్పడం జరిగింది. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుండి ప్రతి నియోజకవర్గానికి నిధులు సమకూరుస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. పేద కుటుంబానికి నెలకు 10,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఈ సబ్సిడీ రుణాలు అందాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చేయడం జరిగింది.